కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే హాస్పిటల్స్లోని డాక్టర్లు, సిబ్బంది రక్షణకు దేశవ్యాప్తంగా చట్టం తేవాలంటున్నారు. విమానాశ్రయాల తరహాలో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు నిర్వహించిన డాక్టర్ల సమ్మె ముగిసింది. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే హాస్పిటల్స్లోని డాక్టర్లు, సిబ్బంది రక్షణకు దేశవ్యాప్తంగా చట్టం తేవాలంటున్నారు. విమానాశ్రయాల తరహాలో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు నిర్వహించిన డాక్టర్ల సమ్మె ముగిసింది. కోల్కతా ఆర్జికర్ రేప్ అండ్ మర్డర్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సిక్కిం రాజధాని గాంగ్టాక్లో వైద్య విద్యార్థులు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్స్లో ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన రెసిడెంట్ డాక్టర్లు రోడ్డుపై నిరసన చేపట్టారు. హాస్పిటల్స్లో డాక్టర్ల భద్రతపై తక్షణమే ప్రోటోకాల్ రిలీజ్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. Reasons why we have held this candlelight vigil, it is to bring to fore this idea that how rape is being systematized. Okay, how rape is being systematized in India, and it is very sad, but the kind of things that are happening in our country, it is just not right. And today we choose to speak. Today we choose as Rotary Club of Gandok Hills to come in solidarity with our people, to come in solidarity with the victim, because we don't want to be bystanders anymore. We don't want to be bystanders anymore. I really feel as a woman, I feel scared. Are we safe? Is this what our country is heading towards? In this regard, we would like to request the authorities to have a very fast-track case. The CBI has taken over right now, so we would like to have a very fast-track case and deliver justice to us. And we'd like to thank all the people who have come here and shown solidarity, and all the media persons who have tried to bring out our cause. अपनी तरफ से ये कहना चाहूंगी, కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై మండిపడ్డారు నిర్భయ తల్లి ఆశాదేవి. ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లోని డాక్టర్కి రక్షణ లేనప్పుడు బయట ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రంగా పరిగణించి నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు నిర్భయ తల్లి. तो मैं ये अपने तरफ से ये कहना चाहूंगी कि जो बच्ची के साथ घटना हुई है, उसके साथ जो दरिंदगी हुई है, जो भी मुजरिम उसमें शामिल है, एक है या एक से ज्यादा है, उनको जल्द से जल्द पकड़ा जाए, जल्द से जल्द उनको सजा मिले. लेकिन आज 6 दिन हो गया, न पुलिस और अभी सीबीआई तो कल से लगी है, अभी कोई डिसीजन पे नहीं पहुंचा गया कि नहीं उस बच्ची के साथ एक था या और कोई शामिल है, या उसको कैसे इंसाफ मिलेगा, ये सोचना बहुत दूर की बात है. आज भी जब भी कोई घटना होता है निर्भया का नाम आता है, लेकिन निर्भया की घटना से उसके मौत से हमने क्या सीखा है, हमारे सिस्टम में क्या बदलाव आया, हमारे कानून में जो भी बदलाव उस पे काम का क्या हुआ. आज भी हम 2012 में ही खड़े, तो हम यही चाहते हैं कि जो भी हमारे देश के डॉक्टर्स बाहर रोड पे हैं, उनको इंसाफ मिले, उस बच्ची को इंसाफ मिले, उस माँ बाप को इंसाफ मिले, क्योंकि ये घिनौना जो अपराध हुआ है. కోల్కతా ఆర్జికర్ ఘటనను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కొత్తగూడెం బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు క్యాండిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఇండియా, సేవ్ ఉమెన్ అంటూ మమతా సర్కార్ తీరును ఖండించారు. వైద్యుల భద్రతపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి ప్రజా సంఘాలు. కోల్కతా ఆర్జికర్ ఘటనను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కొత్తగూడెం బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు క్యాండిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఇండియా, సేవ్ ఉమెన్ అంటూ మమతా సర్కార్ తీరును ఖండించారు. వైద్యుల భద్రతపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి ప్రజా సంఘాలు. ఆడవాళ్ళు
మగవాళ్ళు బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారంటే భారతదేశం సిగ్గుపడాలి. ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, 3 నెలల పాపం మీద అత్యాచారాలు, అలాగే వృద్ధుల మీద అత్యాచారాలు, ప్రేమించలేదని గొంతులు కొయ్యటం, ప్రేమించలేదని యాసిడ్ పోయటం, పెళ్లి చేసుకోలేదని చంపేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాగా ఎక్కువైపోయాయి. బిల్కిస్ బానుని చంపిన వాళ్ళని 11 మందిని యావజ్జీవ జైల్లో కారాగార శిక్ష వాళ్ళకి వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 15ను పురస్కరించుకొని వాళ్ళు చాలా నిజాయితీ మంతులు, వాళ్ళు సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాళ్ళు, వాళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు, వాళ్ళు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని జైలు నుండి విడుదల చేయడం జరిగింది. ఈరోజు కూడా దోషుల్ని గుర్తించడంలో బెంగాల్ ప్రభుత్వం అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ డాక్టర్లు, పౌర సమాజం మొత్తం కూడా ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన చూసిన తర్వాత దేశం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అనేక నిర్భయ ఇతర అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో మహిళలకి అట్లాగే పసిపిల్లలకు కూడా కనీసమైనటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. దోషుల్ని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు వేయాలనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.